ఒక ఊరిలో ఒక చిన్న తెల్లని పిల్లి ఉండేది. ఆ పిల్లి పేరు లక్ష్మి. అది చాలా చలాకీగా, అందరినీ ప్రేమగా చూసుకునేది. గ్రామంలోని ముసలమ్మ అయిన శారదమ్మ దీన్ని చాలా ఇష్టపడేది. పాలు పోసి పెట్టేది, కడుపు నిండగా తినేసి దాని పక్కనే నిద్రపోయేది. ఒకరోజు శారదమ్మ కోడలికి సింహపురం అనే ఊరికి పిలుపు వచ్చింది. అందరూ వెళ్ళిపోయారు. లక్ష్మి ఒక్కటే మిగిలిపోయింది. కానీ లక్ష్మి భయపడలేదు. ప్రతిరోజూ పక్క ఇంటి పిల్లలతో ఆడుతూ గడిపేది. ఆ 2 వారాల్లో గ్రామంలోని అందరితో లక్ష్మి స్నేహం పెంచుకుంది. ఎవరైనా బాధలో ఉంటే దాని పక్కన కూర్చుని మీయు మీయు అని ఓదార్చేది. ఇంకొన్నాళ్లకే శారదమ్మ తిరిగి వచ్చింది. గ్రామస్తులు ఆమెకు చెప్పారు, మీ పిల్లి చాలా మంచి ప్రాణి. అంతా దానికి అలవాటు పడిపోయాం. ఆ రోజునుంచి లక్ష్మి ఊరి ముద్దుబిడ్డ అయిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ దాన్ని ప్రేమించసాగారు.